దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8 నుండి చదువుకుందాం. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. చాలమ్మా. దానియేలు, ఎంతమందికి దానియేలు గురించి తెలుసు? దానియేలు ప్రార్థన గురించి తెలుసు, దానియేలు ఉపవాసము గురించి, దానియేలుకు ఉన్నటువంటి విశ్వాసము గురించి, మరి ఆయన దేవుని పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ గురించి తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈయన దేవుని అడుగుతూ ఉన్నాడు కొన్ని విషయాల్లో, అంత్యదినము వరకు అది మరుగై ఉండాలంట. అందుకే దేవుడు అన్ని సంగతులు బయలుపరచడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దొంగ ప్రవక్తలు ఏం చెప్తారంటే అన్నీ చెప్పేస్తారు, మనం వాటిని నమ్మేస్తాం కదా. కానీ దేవుడు, నువ్వు ఎంత గొప్ప జ్ఞానివైనా, ఎంత గొప్ప ప్రవక్తవైనా, ఎంత గొప్ప ప్రార్థన పరురాలవైనా కొన్ని విషయాలు అంతము వరకు దేవుడు బయలుపరచడు. అది ముద్రించినవి, హల్లెలూయా, అది సీల్ చేయబడింది. మనకు తెలియని ఎన్నో విషయాలు దేవుడు ముద్రించి పెట్టాడు, సీల్ చేసి పెట్టాడు. అంత్య దినాల్లో, చివరి గడియల్లో అది ఓపెన్ చేస్తాడు ఆయన. అప్పుడు ప్రజలందరూ గుండెలు బాదుకుంటారు, కన్నీళ్లు విడుస్తూ అప్పుడు దేవుని కొరకు తప్పిస్తారు. 10వ వచనం, అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. ఏమవుతారంట? ప్రకాశమానులను నిర్మలును అగుదురు. వీళ్ళేం చేసి తమ్మును తాము శుద్ధిపరచుకొని ఏం చేయబడ్డారు? తమ్మును తాము శుద్ధి చేసుకొని వీరు ఏ రీతిగా మారిపోయారు అంటే, వీరు వెలుగు సంబంధులుగా, అంటే వెలుగుతోటి వారిలో ఉన్న చీకటి తొలగిపోయింది. చూడండి, వీరికి జ్ఞానం లేదు, వీరు దేవుని వాక్యం వింటారు, దేవుని ఆ మాటకు లోబడతారు, తమను తాము శుద్ధి చేసుకునే పనిలో ఉంటారు వీళ్ళు. అంటే చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి చదివి మరి చివరికి ఉద్యోగాల ప్రయత్నాలన్నీ చేశాడు. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకున్నాడు, నేను టాపర్ కదా, మంచి విజయాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అనుకున్నాడు, గవర్నమెంట్ జాబ్. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, కానీ ఉద్యోగం రాలే. ఈరోజు నేను మరి మా ఊరికి వెళ్ళినప్పుడు ఆ స్నేహితుడిని కలిస్తే పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? తాగుబోతు అయిపోయాడు, తాగుడికి బానిస అయిపోయాడు, బక్కగైపోయాడు, ఇంకా రేపో మాపో చచ్చిపోతాడు. అప్పుడు నేను వెళ్ళి కలిసి వచ్చాను. ఏం చెప్పినా వినేటట్లేడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. చేసేది ఏం లేదు, ఆడపిల్ల ఉంది. స్నేహితులందరం కలిసి కొన్ని డబ్బులు వేసుకొని ఆ పిల్ల పేరు పైన ఫిక్స్డ్ చేసి వచ్చాం. ఏం జరిగింది? తాగి చచ్చిపోయాడు. ఉద్యోగం రాలేదని భార్యను బిడ్డను రోడ్డు మీద వదిలిపెట్టి, ఇప్పుడు వారు బ్రతికేంటో తెలుసా? రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు కూడా కదా, మన చూపు ఎవరిపైన పడుతుంది? భర్త లేని భార్య పైన, ఆ కుమార్తె పైన. జీవితాంతము తోడుగా ఉండాల్సినటువంటి వ్యక్తి దేనికి బానిసయ్యాడు?
తాగుడికి బానిస. కొంతమంది వ్యసనాలకు అంటే డ్రగ్స్కి అలవాటు పడతారు, వ్యభిచారంకి అలవాటు పడతారు, అక్రమ సంబంధాలతోటి. అందుకే దేవుడు చూడండి ఏం చేస్తాడంటే ఒక అవకాశం ఇస్తాడు నీకు. ఒకవేళ నువ్వు చావాలనుకుంటే, ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టి నీ జీవితాన్ని సర్వనాశనము చేసుకోవాలనుకుంటే, ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నశించిపోయే వారిని దేవుడు రక్షిస్తాడు, వారికి ఒక అవకాశం ఇస్తాడు, వారిని బలపరచడానికి ఇదిగో వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనకు తెలియక కొన్ని తప్పులు మనం చేస్తాం, తెలియక కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ తోటి మనము మన జీవితం అంతా కూడా జీవిస్తాం. భార్యాభర్తలు ఇద్దరు కూడా, ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు, వారి జీవితంలో ఏం జరిగిందంటే ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ భార్య అపార్థము చేసుకుంది. ఈ భార్య అపార్థము చేసుకొని ఈమె తొందరపడి ఒక నిర్ణయం తీసుకునేసరికి ఆ భర్త ఏమనుకున్నాడు, నిజంగా నా భార్య ఇట్లాంటిదా, నేను అనుకోలేదు అని ఆ భర్త హృదయంలో నొచ్చుకొని వారిద్దరి మధ్యలో మాటలు బంద్ అయిపోయినాయి. కొంతకాలం తర్వాత నేను ఈయనతో ఉండనని ఆమె, ఆయన ఈమెతో ఉండనని ఆయన, ప్రేమ చచ్చిపోయింది, ప్రేమ లేదు, విడిపోయి ఎవరికి వారు బ్రతకడం మొదలుపెట్టారు. అందులో వేరే స్త్రీ ఆయన జీవితంలో చోటు తీసుకుంది. ఆయన పడిపోయాడు లోకంలో, తాగుడికి బానిస అయిపోయాడు, చచ్చిపోయాడు. చివరికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారండి, ఉన్నది దోచుకుంటారు, అంతేనా? అదే జరిగింది అక్కడ. చివరికి ఆ వ్యక్తి మరణించాడు. మరణించిన రోజున ఆమె ఏడ్చేటప్పుడు అనేకులు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరిని చూసైతే మా అపార్థం చేసుకుందో ఆమె కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు ఆమె ఏడుస్తుంది, అన్నా 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 అని ఏడుస్తూ ఉంటే ఈమె షాక్ అయిపోయి, అన్న అంటది ఏంటి, నేనేమో ఉంచుకున్నాడు అనుకున్నా, అన్నా అన్నా అని ఏడుస్తూ ఉంది అక్కడ. నా సొంత అన్నలాగా చూసుకున్నా, నేను నన్ను చెల్లెలాగా చూసుకున్నావని. అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఆయన ప్రాణం పోయింది, తాగుడికి బానిస అయిపోయాడు. అంటే ఏం చేసేది, ప్రతిరోజు కారణం ఏంటో చెప్పదు కానీ గుచ్చి 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 చంపేదనమాట. నువ్వు అట్లా, నువ్వు ఇట్లా, మోసగాని, ఏందమ్మా చెప్పు, ఏం మోసం చేసి చెప్పేది కాదు. చాలా వేదన, చాలా బాధ, చాలా ఇబ్బంది పెట్టి చివరకు ఆయన తాగి తాగి చచ్చిపోతే ఈరోజు ఆమె ఏడుస్తుంది, నేను తప్పు చేశాను దేవా, నేను తప్పు చేశాను. నువ్వు ఎంత మొత్తుకున్నా ఆయన తిరిగి రాడు. వస్తాడా చెప్పమ్మా, వస్తాడా? రాదు. ఆ రోజులు రావు, ఆ ప్రేమ రాదు, ఆ జీవితం రాదు మళ్ళీ. అందుకనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమి కలిగి ఉండాలా, జ్ఞానము. జ్ఞానము లేకపోతే ఆ కాపురం కూలిపోతుంది. కానీ కొన్నిసార్లు కొంతమంది జీవితంలో మరి తప్పులు ఉంటాయి కదా, నిజంగానే వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు చేసేది ఏం లేదు కదా. కానీ కొన్ని కుటుంబాల్లో అపార్థాలతో విడిపోయిన వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి కుటుంబాలు జాగ్రత్త. అనేక యవనస్తులు ఈరోజు వారి జీవితాలను పాటు చేసుకుంటున్నారు. చూడండి, వారి జీవితం ఏమైపోతుంది, చీకటి. ఇది నాకు రాలేదు, ఇది నేను పొందలేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు నాకు సరైన భార్యని ఇవ్వలేదు, దేవుడు నాకు సరైన భర్తని ఇవ్వలేదు, దేవుడు సరైనటువంటి వ్యాపారం ఇవ్వలేదు, నష్టమే, బాధ, ఓటమి, నాకు సరైన కుమారుని ఇవ్వలేదు, సరైన కుమార్తెని ఇవ్వలేదు కదా, మంచి కోడల్ని ఇవ్వలేదు, మంచి అల్లుడిని ఇవ్వలేదు, మంచి అత్తమామలని ఇవ్వలేదు అని బాధపడుతూ, వేదన పడుతూ, అపార్థాలు చేసుకుంటూ, మరి ప్రేమలు కోల్పోతూ దూరం అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క దీవెనను కోల్పోతూ ఉంటారు, దేవుని యొక్క ఆశీర్వాదమును కోల్పోతూ ఉంటారు. అందుకనే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు
ఎవరు అనేకులు దేవుని వైపు తిప్పుతారో వారు గొప్ప వెలుగుతో నింపబడతారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని వాక్యము చేత సరి చేసుకోవాలి. మన జీవితాలను వాక్యము చేత సరి చేసుకుంటూ ఆ గొప్ప వెలుగుతో నింపబడాల. మనలో ఉన్న చీకటి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. హల్లెలూయా.